మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రోజు రోజుకి రాజకీయ పార్టీల్లో హీట్ ఎక్కిపోతుంది. అంతే అందులో భాగంగానే మా అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ గారైతే ప్రచారంలో రోజు రోజుకి దూసుకుపోతున్నారు. ప్రత్యర్థుల్ని ఎండగట్టే విధంగా జనాలని సమకూర్చు కార్యకర్తలు ఉత్సాహం ఇస్తూ అలాగే నాయకులని ప్రోత్సహిస్తూ రోజు రోజుకి మదనపల్లి నియోజకవర్గంలో ప్రతిరోజు ఎండ అనక గాలి అనక ఈ మండుతున్న ఎండల్లో కూడా ఎండను సైతం లెక్క చేయకుండా రోజు ప్రచారాల్లో రోజు 7 గంటలకే అతను స్వగృహం నుంచి బయలుదేరి ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల మద్దతును అయితే రోజు రోజుకి కూడగడుతున్నారు. అందులో భాగంగానే ప్రజలైతే వాళ్ళ గ్రామాలకి వెళ్ళగానే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, పూల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఉత్సాహంతో మేళాలు డప్పులతో వాయిద్యాలతో స్వాగతం పలుకుతూ అతనికి పూల వర్షం కురిపించి తమ గ్రామాల్లోకి స్వాగతం పలుకుతున్నారు. మరిన్ని విశేషాలు, అతని గెలుపు ఎలా ఉంటుంది ఏమినది మరిన్ని విశేషాలు నిసార్ అహ్మద్ గారిని సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు మేము గ్రామ పంచాయతీ ఈరోజు క్యాన్వాసింగ్లో భాగంగా మాలేపాడు, పెంచుపాడు, బొమ్మంచెరు గ్రామాల్లో పర్యటించడం జరుగుతూ ఉంది. ఏ విలేజ్కు పోయినా ఎక్కడ పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, వచ్చేసి ఆప్యాయంగా కౌగిలించుకుంటూ ఉన్నారు. దీనికి అన్నిటికీ మూల కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు అని కూడా అంటాను నేను. ఎందుకంటే ఈరోజు ఆయన చేసిండే సంక్షేమ పథకాలు ప్రజల్లో అంతా పోయినందుకు చాలా వరకు మేలు జరిగింది. ప్రజలకు ఏ ఇల్లు ఏ విలేజ్ చూసినా 90 నుండి 95% అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందినాయి. వాళ్ళంతా ఎంత అభిమానంగా ఉన్నారంటే ఇంకా రాబోయే ఎన్నికల్లో మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మా రుణం తీర్చుకుంటాము, రుణం తీర్చుకునే టైం మాకు వచ్చింది. ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆయన మా కోసం కష్టపడినాడు, ప్రజల కోసం కష్టపడినాడు, పేదవారి కోసం కష్టపడినాడు. కూర్చున్న మన క్షణం నుండి ఆయన ప్రజలకు సంక్షేమం కోసమే ఆలోచించాడు. అట్లా వ్యక్తికి మేము రుణం తీర్చుకోలేమా, మేము రుణం తీసుకుంటామని చెప్పిండ్రు. ఆయనకు ఉండే ఇది కనెక్షన్ వల్లనే ఈరోజు ఆయన తరఫున మేము రిప్రజెంటేటివ్గా పోయినందుకు ప్రజలందరూ మాకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈరోజు అయితే ప్రతిపక్షాలు అయితే ఎంపీ గారి మీద, మిథున్ రెడ్డి గారి మీద అయితే విమర్శలు గురిపిస్తున్నారు. దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు ఈ ప్రజల స్పందన వైఎస్ఆర్ జగన్ పార్టీకి ఏ రకంగా వాళ్ళు అభిమానిస్తారో చూసి ఓర్వలేక వాళ్ళకి ఏమైందంటే అపోజిషన్ పార్టీ వాళ్ళకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. ఫ్రస్ట్రేషన్లో లెవెల్స్ ఉంటాయి, F1, F2, F3 అని. F3 లెవెల్కి వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వెళ్ళిపోయింది. దానికోసం వేరే గత్యంతరం లేక, వేరే దారి లేక అనవసరంగా అభివృద్ధి చేసే వాళ్ళంటే ఇట్లా అభివృద్ధి చేయరు. అభివృద్ధి చేసే మిథున్ రెడ్డికి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, నన్ను కానీ వీళ్ళు అనవసరంగా విమర్శిస్తూ ఉన్నారు. ఏదైనా తేల్చుకునేఅయితే ప్రజల సమక్షంలో వచ్చి ప్రజల తీర్పు కోరి వాళ్ళు గెలిచి ఏదైనా సాధించుంటే అడగచ్చు. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినారు? ఏమీ చేయలేదు. ఈరోజు కొత్త మేనిఫెస్టో పెట్టబోతున్నారు. దాని మీద కూడా ప్రజలకు అసలు నమ్మకమే లేదు, ఏమీ చేయలేడు. ఫస్ట్ 2014 చేయనోడు ఇప్పుడు 2024లో ఏం చేస్తాడు అంటున్నారు. అదే కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మేనిఫెస్టో పెడితే ఖచ్చితంగా 100కి 100% దానికి పాటిస్తారు. మొన్న 2019లో కూడా ఆయన మేనిఫెస్టో పెట్టిండే దాంట్లో దగ్గర 95% పూర్తి చేసినాడు. ఈవెన్ కొన్ని విషయాలు అయితే మేనిఫెస్టోలో లేనివి కూడా ఆయన చేసినాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు విశ్వాసం కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉంది. అందువల్ల వాళ్ళందరూ ఫ్యాన్ గుర్తు కోటేయాలా. వీళ్ళు అపోజిషన్ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారే, దానికి ప్రజలు నమ్మే స్టేజ్లో ఎవ్వరూ లేరు.